వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ పోస్ట్ చూసుకుంటే మాత్రమే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ 15R 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే మాత్రమే కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి పర్చేస్ చేసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే OnePlus 15T నుంచి అన్నమాట. సో ఇక్కడ వచ్చిన రూమర్స్ ప్రకారం కూడా చూసుకుంటే OnePlus 15T వచ్చేసరికి లూమో పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్తో పాటు కూడా వస్తుంది, నారో బెజర్స్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే మాత్రం కొంతమంది ఇక్కడ పుకార్లు అయితే చేస్తారు. ఇది కన్ఫర్మ్ న్యూసా కాదని లేదు, పుకార్లు అండ్ రూమర్స్ అనుకోవచ్చు, కన్ఫర్మ్ చేసుకో. ఇదైతే కన్ఫర్మ్ అయితే కాగానే అల్ట్రా నారో బెజర్స్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే ఇక్కడ పుకార్లు అయితే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ వాల్ ఉంచాము. సో నథింగ్ 4A స్మార్ట్ ఫోన్ అవుతుందో సేల్ వచ్చేసరికి బెంగళూరులో ఎక్స్క్లూజివ్ డ్రాప్ అయితే జరుగుతుందన్నమాట. March 7th రోజున బెంగళూరు స్టోర్ ఉంది, అక్కడ ఎక్స్క్లూజివ్ సేల్ అయితే నడుస్తుంది అంటారు. అండ్ ఇక్కడ నథింగ్ వాళ్ళే వీడియోస్ చూసినాను. సో వాళ్ళ దాంట్లో ఏంటంటే గ్లైఫర్ ఇంటర్ఫేస్ కాకుండా ఒక బార్ లాగా ఉంది, పోయి కెమెరా పక్కన కిందికి పోయేటట్టు బార్ డిఫరెంట్గా అనిపించింది ఈసారి. సో మంచి ఇనిషియేటివ్ తీసుకోవచ్చు అనిపించింది. సో ఒకవేళ గిట్లా నథింగ్ 4A తీసుకోవాలి అంటే ఇట్లా ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటారు, డిఫరెంట్గా ఉందని నెక్స్ట్ అయితే అంటున్నాను. సో చూడాలి అఫీషియల్గా లాంచ్ అయినాక సపరేట్ అప్డేట్ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ కూడా పోకో నుంచి అన్నమాట. సో పోకో వాళ్ళు పోకో X8 సిరీస్ అండ్ పోకో C85X 5G స్మార్ట్ ఫోన్ అవుతుందో మిడ్ మార్చ్లా ఫ్లిప్కార్ట్లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేసి అయితే కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇది కన్ఫర్మ్ న్యూస్ అయితే కాదు, పుకార్ న్యూస్ అయితే కనిపిస్తుంది. సో అఫీషియల్ ఇంకొంచెం కన్ఫర్మ్ న్యూస్ రాగానే మీకు అప్డేట్ అయితే చేస్తాం. ప్రస్తుతం అయితే ఇవైతే మోస్ట్లీ మన పోకోకి సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ ఫ్లిప్కార్ట్లో వస్తాయి కాబట్టి అది ఓకే అనిపించింది నాకు. నెక్స్ట్ చూసుకుంటే ఇది రిపీటెడ్ అనుకుంటున్నాను, ఏంటంటే ఐఫోన్ 17E ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో బడ్జెట్ కేటగిరీలో ఐఫోన్ అయితే మనకు వస్తుంది అనుకోవచ్చు. సో ఇక్కడ ప్రైస్ ఒకటి నాకు అప్డేట్ వచ్చింది ఏంటంటే iPhone 17 యొక్క ప్రైస్ చూసుకుంటే 64,900 వస్తుంది. అండ్ సింగిల్ చెప్పుకోవాలంటే 65,100 రూపాయలు తక్కువ. 250GB స్టోరేజ్ వేరియంట్ అనమాట. అండ్ ఆల్సో 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 84,500 85,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. 60 Hz సింపుల్ చెప్పుకోవాలంటే కట్ డౌన్ వర్షన్ అనుకోవచ్చు ఐఫోన్ 17కి కొన్ని ఫీచర్స్లో. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళది 60 watts అడాప్టర్ అయితే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అంటే మాత్రమే సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా స్మార్ట్ ఫోన్ అవుతుంది. 60 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి వీళ్ళు 60 watts ఛార్జర్ మెల్లగా తీసుకొచ్చే అవకాశం ఉందంటారు. సో నా ఒపీనియన్లో ప్రైస్ అయితే ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఆల్సో దీంతో పాటు వీళ్ళు ఏమంటారంటే USB డెలివర్స్ 3.1 PP ఈ ఛార్జింగ్ సప్లైతో పాటు కూడా వస్తుందని అయితే అన్నారు. కొన్ని ప్రొడక్షన్తో పాటు కూడా వస్తున్నాయని అయితే మెన్షన్ అయితే చేసిరమ్మడం. కమింగ్ టు సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఎన్విడియా వాళ్ళది 595 లేకపోతే కొన్ని డ్రైవర్స్ ఇష్యూ అయితే నడుస్తుందన్నమాట. ఇప్పట్లో కొన్ని రోజులైతే ఆగండిపోయి ఎందుకంటే గ్రాఫిక్ కార్డ్ ఒక ఫ్యాన్ తిరగడం కానీ ఫ్యాన్ ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. వెంటనే అప్గ్రేడ్ అయితే చేసుకోకండి, ఇష్యూస్ నడుస్తున్నాయి. అండ్ ఇంకోటి అప్డేట్ వచ్చినా కూడా మళ్ళీ కొన్ని వోల్టేజ్ ఎక్కువ తక్కువ ఇస్తుంటాడు, అది చేంజ్ అయితే లేదు. సో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి ఎన్విడియా డ్రైవర్స్లో. కొన్ని రోజులు అయితే ఆగండి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేదాకా కూడా. నెక్స్ట్ చూసుకుంటే లెనోవో నుంచి అన్నమాట. సో లెనోవో వాళ్ళది హ్యాండ్ డెవలప్మెంట్ ఇట్లా కంట్రోలర్ గేమ్ టైప్ ఉంటుంది ఆడైతే. దాంట్లో లెనోవో Z1 ఎక్స్ట్రీమ్కి ఏదైతుందో వీళ్ళు డ్రైవర్ అప్డేట్స్ అండ్ బయోస్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో October 2029 దాకా కూడా OS అప్డేట్స్ ఇస్తాము అనేసి అయితే అంటారు. సో సింపుల్ చెప్పుకోవాలంటే అక్టోబర్ అంటే మాత్రమే 10th month. సో ఆ ఇయర్ కన్సిడర్ చేసుకోవచ్చు. సో 2029 దాకా కూడా మీకు డ్రైవర్ అప్డేట్స్ బయోస్ అప్డేట్స్ కూడా వస్తూనే ఉంటాయి, ప్రాబ్లం లేకుండా అనేసి అయితే మెన్షన్ చేశారు. కమింగ్ టు హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ అయితే ఏవైతే రాలేవు. కానీ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో యూబీసాఫ్ట్ వల్ల సేల్ నడుస్తుంది. దీంట్లో ఫార్ క్రై 4 అనే గేమ్ అయితే మంచి డిస్కౌంట్ మీద వచ్చిందన్నమాట. 300 రూపాయలకు ఉంది. వాళ్ళతో గుడ్ గేమ్స్ అంటే ఫార్ క్రై సిరీస్ బాగానే ఉంటుంది. పాత గేమే, చాలా ఓల్డ్ గేమ్ అనమాట. కానీ 300 రూపీస్కి వస్తుంది, బెటరే. అండ్ తక్కువ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కూడా 4GB ర్యామ్ ఉంది అండ్ 30GB స్టోరేజ్ ఉంది. అండ్ ఆల్సో 1GB వీడియో మెమరీ ఉన్నా సరే ఈజీగా రన్ అయిపోతుంది అనేసి మెన్షన్ చేశారు. సో మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటాను. ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించి న్యూస్ అనమాట. నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.